నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు అదృష్టార్ జ్యువెల్స్ అధినేత డాక్టర్ మహర్షి రమణ యోగిలాల్జీ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. అమ్మవారి ఉపాసకులు మీరు స్వయంగా. మిమ్మల్ని కలవడం సంతోషం అండి. అయితే ఎన్నో సందేహాలు చాలామంది మా ఇళ్లలో ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామండి అని చెప్తారు. అందులో ప్రధానంగా చెప్పేది కుటుంబ కలహాల గురించి. అంత బాగుండే వాళ్ళమండి, చాలా మంచి కుటుంబం మాది, కలిసి ఉండేవాళ్ళం, ఒకవేళ దూరంగా ఎవరైనా ఉన్న సందర్భాలు బట్టి కలిసేవాళ్ళం. అలాంటిది ఏం జరిగిందో తెలియదు, ఉన్నట్టుండి ఎవరికి వారే అయిపోయారు, మాట్లాడుకోలేని స్థితికి వెళ్ళిపోయాం, కనీసం పలకరింపులు లేని స్థితి వెళ్ళామని అంటారు. ఎందుకు ఇలా జరుగుతుందండి? దేనివల్ల అంటారు? ఐం హ్రీం శ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. ఇది చాలా అందరికీ సంబంధించిన మంచి క్వశ్చన్ అడిగారమ్మా. అసలు ఫస్ట్ కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నం అవుతాయి? అందరూ ఏమనుకుంటారంటే తలపొగరనో లేకపోతే ఏదో స్టబర్నెస్ అనో ఏదో అనుకుంటారు. ఇవన్నీ కాదమ్మా. మంచి కుటుంబం, మంచి జంటని, మంచి కుటుంబాన్ని చూడగానే ఎవరో దిష్టి పెడతారు. దిష్టి కొద్దిగా పెరిగి మీరు ఎప్పుడైనా చూడండి, ఒక మంచి కాలనీలో మంచి కుటుంబం, భార్యాభర్తలు ఇద్దరు చక్కగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. మార్నింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు. తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు మీద అందరూ ఉన్నారని కూడా చూసుకోకుండా ఇద్దరికిద్దరు వాళ్ళ స్థాయిని మర్చిపోయి అడ్డగోలుగా తిట్టుకుంటూ ఇంటికి వస్తారు. అంటే ఈ మధ్యలో ఎవరో ఒకళ్ళు దిష్టికలతో చూస్తారు, మంచి వాళ్ళు వెళ్తున్నారు, చక్కగా ఉన్నారు, అయిపోయి. అది అదృష్టరత్నం చోట దిష్టి రాదు. దిష్టి ఎవరు పెడతారో వాళ్ళకే తగులుద్ది, కానీ వీళ్ళకి దగ్గర రాదు. దిష్టి ఎవరో బయట వాళ్ళు పెట్టాలని ఏం లేదు, దగ్గర వాళ్ళు పెట్టవచ్చు, మీ ఇంట్లో పని వాళ్ళు పెట్టచ్చు, మన బంధువులే పెట్టచ్చు. ప్రతిసారి ప్రతి వాళ్ళ మీద మంచి పాజిటివ్ ఉంటుందని లేదు. ఈ టైంలో మనుషులు కదమ్మా, మనుషులకు ప్రతిసారి ఏదో ఒకటి మంచి చెడ్డ ఉంటాయి. అది ఆ క్షణంలో అది నెగిటివ్గా మరి అదే పెరిగిపోయి అది ఎట్లాంటిదంటే దిష్టి కానీ కాల్సర్ప కోశం కానీ చేతపడి కానీ ఒక ఇనప మేకు కాల్లో గుచ్చుకున్నప్పుడు ఏం కాదు, ఏమీ తెలియని కూడా తెలియదు. తర్వాత సెప్టిక్ అవుద్ది, ఏదేదో అవుతుంది. కుటుంబ కలహాలు విడిపోవటాలు కూడా అంతే. మేము ఎప్పుడు దాన్ని ఆ దృష్టితోటి చూస్తాం. ఒక జంట మా దాంట్లో ఉంటుంది, అమ్మాయి పేరు సుమతీదేవి అనుకుంటా. అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది అంటేనమ్మా, చాలా చక్కగా. అమ్మాయి చూస్తే మంచి కుటుంబం, మంచి వ్యవహారము, మంచి కథ. అమ్మాయి నా రోడ్డుకి నాకు సుమారుగా నేను కూర్చునే చోటకి ఒక 500 మీటర్లు ఉంటుంది. ఏడ్చుకుంటూ వస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నామంటే అయ్యా అంటే వాళ్ళ తాలూకా ఎవరికో మన దగ్గర అదృష్టత్రం పెట్టుకుంటాం వలన వాళ్ళ కుటుంబం మంచిగా చాలా బాగా ఉండటం వలన ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, చాలా దూరం నుంచి వచ్చింది, 18,000 కిలోమీటర్ల నుంచి వచ్చింది. వచ్చి ఆవిడ ఏరోప్లేన్ నుంచి దిగిన తర్వాత జెట్ లాగ్ కూడా పోలేదు ఆడికి. వచ్చి డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఏడుచుకుంటూ వచ్చి చెప్తుంది, నన్ను కావాలని మంచిగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళు, కుటుంబం మంచిది, కానీ ఒక వయసులో ఎవరు దిష్టి పెట్టారో ఏమో మా ఇద్దరి మధ్యన తగులు వచ్చినాయి. వాళ్ళు మంచివాళ్ళే, మేము మంచివాళ్ళమే. సంవత్సరంలోనే విడిపోయాము. విడిపోతే మామూలుగా ఉండదు కదమ్మా, ఎవరో ఒకళ్ళు పోలీస్ కేసు పెడతారు. ఆ కేసు మామూలుగా ఉండదు కదా ఇండియాలో కేసులు అంటే. చాలా ఇబ్బందులు ఏర్పడినాయి. కానీ నాకు అర్జెంటుగా నా భర్తను కలవాలని ఉంది అని అంటే, వాళ్ళ భర్త అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆ కేసులకు భయపడి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన వేరే దేశం వెళ్ళాడు, ఈ అమ్మాయి వేరే దేశం ఉద్యోగానికి వెళ్ళిపోయింది. వాళ్ళ పిల్లోడేమో ఈ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, ఒక పిల్ల. ఇక మొత్తం కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. ఎవరైతే వీళ్ళ భర్త ఉంటాడో వాళ్ళ భర్త తమ్ముడు కూడా పోలీసులకు అడ్రస్ చెక్కకూడదని వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఆడపడుచులు లేరు, ఎవరు లేరు. అప్పుడు మా దగ్గర ఒక మంత్రం ఉంటుందమ్మా, అదృష్టత్వం వేసుకున్నాక కాలసర్ప దోషం పోతుంది. అంటే ఎవరికైతే కుటుంబ కలహాలు, ఇలాంటి భార్యాభర్తల మధ్య తగాదాలు ఇలాంటివి ఉన్నాయో వారు మిమ్మల్ని సంప్రదిస్తే అదృష్టరత్నం ద్వారా ఒక పరిష్కారం అనేది చూపిస్తారు. బ్రహ్మాండంగా 3 రోజుల్లోనే అమ్మాయికి ఇచ్చి, అమ్మ 3 రోజుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళమాకు, ఇక్కడే బంధువుల ఇంట్లోనో మీ తల్లిదండ్రుల దగ్గర ఎక్కడ ఉండమని చెప్పి మంత్రం ఇచ్చాము. వశీకరణ మంత్రం అంటారు అది. వశీకరణ మంత్రం చేసుకోమ్మా, మీ భర్త ఎక్కడున్నా వస్తాడంటే, ఎక్కడున్నాడో తెలియదండి నాకంటే, అయితే నిజంగా అయితే నేను వస్తానండి, వచ్చేటప్పుడు స్వీట్ ప్యాకెట్, ఐహారము, మీకు బహుమతులన్నీ. ఆవిడ సంతోషం లేదో చెప్తూనే ఉంది పాపం. ఆవిడ చూడంగానే చాలా సంతోషపడింది, చెప్తూనే ఉంది. సరే, ఆవిడ నెల రోజుల తర్వాత వచ్చింది. నెల రోజుల తర్వాత వచ్చి ఏం చెప్పిందంటే, స్వామి నేను 3 రోజుల్లో వద్దాం అనుకున్నా. వాళ్ళ హస్బెండ్ని కూడా తీసుకొచ్చింది, హస్బెండ్ని పిల్లోడిని తీసుకొచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. వాళ్ళు ఇప్పుడు సెటిల్ అయ్యారు. ఈ తగులు ఉండకూడదు, భార్యాభర్తలు ముఖ్యమనేది వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చింది. వాళ్ళు అందరూ వచ్చారు. ఆయన 3వ రోజున వీళ్ళ అమ్మాయి ఎక్కడ ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు యాక్చువల్గా ఈ అమ్మాయి ఇక్కడ లేదనుకున్నాడంట. ఆయన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడిగి, మీరు ఏం చేస్తారో తెలియదు, మా ఇద్దరిని కలపండి అని అడగడానికి వచ్చాడంట. ఆయనకి రాత్రిపూట నిద్ర పట్టలేదంట. ఆయన ఇక్కడికి ఉండేసి 600 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఆయన రాత్రిపూట వచ్చి అత్తగారి ఇంటికి తలుపు తడతా ఉన్నాడు. రాత్రిపూట ఎవరు ఎత్తరెత్తరిగడ తలుపు తడుతున్నాడని చూస్తే అల్లుడు వచ్చి తలుపు తీసి చూస్తే భార్య కూడా అక్కడే ఉంది. ఇక ఆయన సంతోషం కాదు, మీరు ఏం చేస్తారో, జైల్లో పెడతారో, పోలీసులతో కొట్టిస్తారో మీ ఇష్టమే, కానీ మీ ఇద్దరు కలిసి ఉండాలి, మీకు ఏం కావాలంటే అదే, మనకు ఆస్తులు లేవా పాస్తులు లేవా,
మనం 10 తరాలకి సరిపడా అన్నీ ఉన్నాయి మాకు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీదే ఇష్టం, కానీ నువ్వు నాతో ఉండాలి, లేకపోతే నేను నీతో ఉంటాను. ఒకటే సింగిల్ ఒకటే మాట మాట్లాడుతున్నా అంటాడు. ఆ తర్వాత అట్లా రాత్రి అంతా మంచిగా మాట్లాడుకున్నారు. తెల్లారి వీళ్ళు దేశం మొత్తం తిరగడానికి సరదాగా వెళ్ళారు. వాళ్ళ హనీమూన్ అప్పుడు చేసుకోలేదు, ఇప్పుడు చేసుకున్నారు. నెల రోజుల తర్వాత వచ్చారు వాళ్ళ సంతోషంతో. 3 రోజుల్లోనే మీరు అన్నట్టు అయిందండి, కానీ నెల రోజుల తర్వాత ఎందుకు వచ్చారు అది మా వీడియోలో ఉంటుంది, చూడండి ఒకసారి టెస్ట్ చేసిన దాంట్లో. ఎంత సంతోషంగా కుటుంబ కలహాలు కానీ, ఇబ్బందులు కానీ, అనారోగ్యాలు కానీ, ఎవరైనా దిష్టి పెట్టడం వలన కానీ, ఎవరో తెలవక నిమ్మకాయలు వేస్తారు, చిన్న చిన్న ప్రయోగాలు, పెద్దగా ఏం చేయక్కర్లేదు, ఉప్పుతో చేసిన, మిరియాలతో చేసిన, నిమ్మకాయతో చేసిన కుటుంబాలు మొత్తం పాడైపోతాయి. చేసేటప్పుడు ఏందో పెద్ద కడ్డివాము కూడా చిన్న అగ్గిపుల్లకి ఇస్తే తగలబడిపోతుంది. ఆ చేసేవాళ్ళు కూడా మంచిగా ఉండరు, రేపు పొద్దున వాళ్ళకి చెడు అవుతుంది, కానీ తెలిసి తెలవక చేస్తారు అవి. అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కొద్దిగా గుడికి వెళ్ళటము, అదృష్టత్వం ఉంచుకోవటము, మంచి దేవుడితో ఉండటము, మంచి మాటలు మాట్లాడుకోవటము. కోపం వచ్చినా ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఏముందమ్మా, ఎప్పుడు వంటగదిలో ఉంటారు. ఆగ్నేయం అంటే వంటగదికి ఆ వేడి వస్తుంది వీళ్ళకి ఎప్పుడు కూడా. అందుకనే ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా వేడి తగ్గాలని చెప్పి మెడలో ఒక ముత్యం వేస్తారు. ఒక ముత్యము పగడమేమో గట్టితనం కోసము, ముత్యమేమో శాంతి కోసము. అది కొద్దిగా ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే, మీ ద్వారా పొరపాటును కూడా భార్యాభర్తలు ఏమైనా వస్తే కూడా ఒకళ్ళకొకళ్ళు అనుకోవద్దు. ఒకళ్ళకి ఒక రకమైన దాంట్లో సమర్థత ఉండొచ్చు. పెద్దోళ్ళు వస్తారు నా దగ్గరికి. నేను ఢిల్లీలో ఉన్నప్పుడైతే నోయిడా నుంచి ఒక ఆయన వచ్చేవాడు, నీరుకావి బట్టలు. అప్పుడు నేను యాక్చువల్గా మధు దండావతి అని ఆర్థిక శాఖ మంత్రి, ఆయన దగ్గర పిఏగా ఉండేవాడిని. ఆయన యాక్చువల్గా పిఏ లెక్క కానీ గురువుగా తీసుకున్నాడు, అంటే గవర్నమెంట్ పరంగా పిఏగా తీసుకున్నాడు. ఆయన దగ్గరికి ఎంతో మంది కోటీశ్వరులు వచ్చేవాళ్ళు. ఎంత అమాయకులు అంటే వాళ్ళు ఈ కాగితాన్ని చూపించి ఇది బంగారం అంటే నమ్ముతారు. వాళ్ళకి ఎక్కువ ఏముండదు, కానీ వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు సూపర్. వాళ్ళకి ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్లో టాప్ టాలెంటెడ్. మిగిలిన విషయాలు ఏం పట్టించుకోరు. 10కి 100కి తేడానే తెలియదు వాళ్ళకి. చొక్కాకి లాక్కి తేడా తెలియదు వాళ్ళకి. అంత మాత్రమున వాళ్ళ అసమర్థులని భార్యలు అనుకోకూడదు. భార్యకు కూడా ఏదో విషయంలో ఏదో టాలెంట్ ఉంటుంది. వీళ్ళని ఒకళ్ళు ఇప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు. దానికి ఒకటే సూత్రం చెప్తాను. మీ భర్త కింద పడ్డాడు అనుకోమా, అబ్బా భలే పడ్డావు అని సంతోషంగా మాట్లాడాలి, కానీ నువ్వు ఎప్పుడే కింద పడతావు, నువ్వు ఎప్పుడు ఎట్లాగా చేస్తావు, ఎప్పుడు కూడా నిందించకూడదు. పిల్లల విషయంలో ముఖ్యంగా, పిల్లల విషయంలో ఎప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అది ఇది అని కొట్టకూడదు. చదివితే చదువుతాడు, లేకపోతే లేదు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా వీళ్ళ గొప్పవాళ్ళు ఎవరు, వీళ్ళు భారతదేశంలో కానీ బయట కానీ ఎక్కడ కానీ టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు కాదు. నా శిష్యులు ఎంతమంది 1,00,000 కోట్లు దాటిన వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఎప్పుడు కూడా పిల్లల్ని తల్లి మెచ్చుకోవాలి. వాడితో అల్లరి చేసేవానికి బడి చేసేవాడు అల్లరని ఎంజాయ్ చేయాలి. పెద్దయ్యాక చేయమంటే చేస్తారు వాళ్ళు, చిన్నప్పుడే కదా చేసేది. అంతే. ఇప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి. భార్య భర్తను అనకూడదు, భర్త అయితే భార్యని లక్ష్మీదేవిలాగా చూసుకోవాలి. ఎంత ఎక్కువ డబ్బులు భార్య కోసం ఖర్చు పెట్టాలో అంత పెట్టాలి. ఆవిడ షాపింగ్కి వెళ్తుందంటే సంతోషపడి తీసుకెళ్ళాలి. ఆవిడ బంగారం కొనుక్కుంటానంటే ఇవ్వాలి. నేను అందంగా ఉంటానంటే 10 చీరలు కొనివ్వాలి. నువ్వు ఎంత ఎక్కువ భార్య కోసం ఖర్చు పెడితే, భార్య అంటే లక్ష్మీదేవికి ఆవిడేమో పూలు పెడితే మీరు డబ్బులు పెడుతున్నారు. మీరు భార్య కోసం మీరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే ఆ ఇల్లు అంత గొప్పగా ఉంటుంది. ఎందుకునో తెలియదు. ఎంత రెగ్యులర్గా నేను ప్రాక్టీస్లో కూడా చూస్తాను ఇప్పుడు. సో ఇలా ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయనంటే కనుక మన దగ్గరికి అదృష్టతనం పెట్టుకుంటే, చెడు జరిగి విడిపోయి కుటుంబ కలహాలు వచ్చి కుటుంబాలు పాడైపోవటానికి కారణానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. బాగుపడటానికి ఒకటే కారణం, కుటుంబాలు మొత్తం కలిసి రావడానికి, బ్రహ్మాండంగా ఉండటానికి అదృష్టతనం ఒకటే. వేరే ఏది చేసినా కూడా తాత్కాలికమే. ఏదో పూజ చేసినా, యజ్ఞం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా, పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఏమైనా చేసినా కూడా 10 మంది పంచాయతీ పెద్దలను తీసుకొచ్చి సెటిల్మెంట్ చేసుకున్నా, కోర్టుకి వెళ్ళినా, పోలీస్కి వెళ్ళినా, ఏదన్నా అయితే కూడా దాని యొక్క ఫలితం మ్యాక్సిమం 9 రోజుల నుంచి 45 రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫలితం ఉండదు, అది ఏముండదు, మళ్ళీ షురునే. కానీ అదృష్టరత్నం ఉన్న చోట మీకే కాదు, మీ పిల్లలు, వాళ్ళ రాబోయే 100 తరాల వరకు సుఖం ఆ ఇంట్లో అసలు తగులే ఉండవు. అన్నదమ్ములు కలిసి ఉంటారు, తల్లిదండ్రులు కలిసి ఉంటారు, రోజు పండగ చేసుకుంటారు. అందుకే వాళ్ళకి విచారపడటానికి ఒక కారణం. ఎవరు ధరించాలండి అదృష్టరత్నం? అందరూ ధరిస్తే మంచిదమ్మా. 100%. ఇంట్లో 10 గదులు ఉంటే 10 గదుల్లో 10 లైట్లు వేసుకుంటాం. అసలు అవకాశం లేనప్పుడు కరెంట్ పోయిందనుకో, ఒక లైట్ అయినా వెలిగించుకుంటాం. కనీసం ఒక క్యాండిల్ అయినా వెలిగిస్తాం. ఫస్ట్ ఒక క్యాండిల్ వెలిగించండి, డబ్బులు వస్తాయి, అప్పుడు అందరూ వేసుకోండి, అప్గ్రేడ్ చేసుకోండి. ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారు ధరించినా చాలు. డైరెక్ట్ మిమ్మల్ని సంప్రదించాలా అండి? డైరెక్ట్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే చాలా అన్ని వివరాలు చెప్తారు. A to Z మంత్రం తంత్రం చేయాల్సిన విధి విధానాలు. అసలు పెట్టుకుందామని మనసులో ఒక అభిప్రాయం రాగానే వాళ్ళకి మంచి స్టార్ట్ అయిపోతుంది. అమ్మవారి అనుగ్రహం స్టార్ట్ అయితేనే వాళ్ళకి ఆ అభిప్రాయం వస్తుంది. సంతోషం అండి. మీకు కూడా మీ జీవితంలో ఒక మార్పుని చూడాలని,
ఉన్నత స్థానాలకి ఎదగాలనే కోరిక ఉంటే కనుక మీరు కూడా అదృష్ట రత్నాన్ని ధరించండి. ధరించాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని గురువు గారిని కలిసి ఆ రత్నం అందుకోండి. నమస్కారం.